ఇంగ్లీష్‌లో మనం మంచిగా మాట్లాడకపోతే ఇంగ్లీష్ మంచిగా మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు కొన్ని ఎమోషన్స్ మన లోపట కలుగుతాయి. ఫస్ట్ వీళ్ళలాగా మనము ఇంగ్లీష్ మంచిగా మాట్లాడితే బావుంటది గదా! అని కొంచెం అసూయ వస్తుంది. కానీ దాంతో పాటు ఒక కోపం గూడా వస్తది. అంటే వీళ్ళకి ఇంగ్లీష్ మంచిగా మాట్లాడడం వస్తుందంటే డెఫినైట్‌లీ వీళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఎళ్ళిపోతాయి. డెఫినైట్‌లీ ప్రమోషన్స్ వీళ్ళకెళ్ళిపోతది. నాట్ ఓన్లీ దట్ వీళ్ళకి ఇంగ్లీష్ మంచిగొచ్చింది అంటే ఇంకా వీళ్ళ డామినేషన్ ఉంటది. మనం తక్కువుంటాం. ఇన్‌ఫాక్ట్ కొన్ని టీమ్స్‌లో మీరు జూసుండొచ్చు. ఏదైనా ఒక ఇంటర్వ్యూకెళ్ళే ముందు వెయిటింగ్ గదేమైతుంటదో అందులో అన్ని క్యాండిడేట్స్‌లో ఎవరికెక్కువ ఇంగ్లీష్ మంచిగా మాట్లాడినట్టు వస్తుందో వీళ్ళకే జాబ్ వచ్చేస్తదని ఆల్రెడీ క్యాండిడేట్సే డిసైడ్ అయిపోతున్నారు. అంటే ఆ డామినేషన్ ఎఫెక్ట్ అనేది ఒక టీమ్‌లో గూడా కొన్ని టీమ్స్ ఎట్లుంటాయంటే టీమ్ లీడర్ కన్నా ఇంగ్లీష్ మంచిగా మాట్లాడే క్యాండిడేట్ డామినేషన్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ ఉంటది. ఆ టీమ్‌లో అన్నా, సీనియర్ మేనేజ్‌మెంట్‌తో అన్నా అండ్ ప్రమోషన్ అవకాశాల పైనన్నా. అంటే వీళ్ళు మన ఆపర్చునిటీస్ తీసేసుకుంటారేమో అన్న భయమొచ్చినప్పుడు ఒక ఇన్‌సెక్యూరిటీ గూడా వస్తది. మరి నాకు ఇంగ్లీష్ రాదు, నాకు రెస్పెక్ట్ రాదు, నాకు రికగ్నిషన్ రాదు, నాకు ప్రమోషన్ రాదు, ఆ డబ్బు సంపాదించే అవకాశం నేను పోగొట్టుకుంటున్నా అన్న ఇన్‌సెక్యూరిటీ. సో, ఇట్లా ఒక ఎన్వీ, ఫియర్ అండ్ ఇన్‌సెక్యూరిటీ ఇవన్నీ ఎమోషన్. ఈ ఎమోషన్ తొలగించాలంటే ఏం జేయాలి మనిషి? ఒక యాక్షన్ తీసుకోవాలి. బికాస్ యాక్షన్ క్రియేట్స్ న్యూ ఎమోషన్. సో, ఈ నెగెటివ్ ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో ఇవి తప్పని నేను అనట్లేదు. దీస్ ఆర్ వాలిడ్. కానీ మీరు లైఫ్ లాంగ్ ఇదే ఇంగ్లీష్ భయం, ఇదే ఇంగ్లీష్ ఇన్‌సెక్యూరిటీ ఇంకొకరిని చూసి అసూయపడుతూ ఇట్లానే ఉండిపోతారా? యూ హావ్ టు టేక్ ఎ కమిటెడ్ యాక్షన్ అండ్ చేంజ్ దట్ ఎమోషన్. సో, ఎమోషన్స్ ఎలా ఉండాలి? ఇంగ్లీష్ అని మనకి ఇట్లా బ్రెయిన్‌లో ఏర్పడినప్పుడే కాన్ఫిడెన్స్, జాయ్ అండ్ కంపిటెన్స్. అంటే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని జెప్పి నేను కాన్ఫిడెంట్ ఉండగలుగుతాను. అండ్ ఈ పని చేసే కొద్దీ నాకు ఆనందం వస్తుంది. ఇట్లా ఈ ఎమోషన్‌తో రిప్లేస్ చేయాలంటే యూ హావ్ టు టేక్ ఎ కమిటెడ్ యాక్షన్. గైస్ నేను మిమ్మల్ని తీసుకోమనే యాక్షనే స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ చేరండి. అండ్ చేరడం అనేది గాదు పాయింట్ ఇక్కడ. మీరు కోర్స్ చేరాక మీరు హోంవర్క్ చేయాలి. క్లాస్ వర్క్‌లో చెప్పిన నోట్స్ కూడా చేయాలి. ఇట్లా నేను మీరు 6 హోంవర్క్స్ పర్ వీక్ అట్లా 3 మంత్స్ జేయండి. నేను మిమ్మల్ని బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్ గ్రామర్ వరకు తీసుకొనొచ్చి మిమ్మల్ని ఒక గ్రామర్ ఎక్స్‌పర్ట్ లాగా తయారు చేస్తాను. సెంటెన్స్ ఫార్మేషన్ వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ ఎలా చేయాలని తయారు చేస్తాను. దాని ఆధారంగా మీకు నేను నేచురల్ ఫ్లూయెన్సీ అంటే మన మాతృభాష తెలుగు ఎలా మాట్లాడుతామో అలా సజావుగా ఆలోచించకుండా నేచురల్‌గా మాట్లాడినట్టు తయారు చేస్తాను. మీతోనే ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్, పబ్లిక్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేయించి మిమ్మల్ని ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో భయం నుంచి ప్రూఫ్ ఆఫ్ సక్సెస్ అవ్వాలి. అంటే ఈ శక్తి సామర్థ్యాలు నాకున్నాయి కాబట్టి ఇంగ్లీష్ అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం. అందులో మాట్లాడాలన్నా, బుక్స్ చదవాలన్నా, ఇంకొకరితో పార్టిసిపేట్ చేయాలన్నా అలా తయారు చేస్తాను. థాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ స్పీకింగ్ ల్యాబ్. ద కోర్స్ ఫీస్ ఈస్ 10,000 అండ్ ద డ్యూరేషన్ యాస్ ఐ సెడ్ ఈస్ 3 మంత్స్. సో, ఆ కమిటెడ్ యాక్షన్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీలో ఉందంటే దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్. నేను మీతోనే ఖచ్చితంగా రియల్ ఇంగ్లీష్ స్పీకింగ్ రిజల్ట్స్ డెలివర్ చేయిస్తాను.